వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని తీసుకుంటే ఉత్పత్తి వ్యయం పెరగటం వల్ల ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్నే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఉత్పత్తి వ్యయం పెరగటం వల్ల ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే 4 ఉత్పత్తి కారకాలు ఉండాలి. అంటే 4 ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఏంటి ఆ 4 ఉత్పత్తి కారకాలంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. అంటే ఉత్పత్తి కారకాలు మనకు 4: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే ఈ ఉత్పత్తి కారకాలు 4 ఉండాలంటున్నాం. అంటే భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనకు వడ్డీ, వ్యవస్థాపనకు లాభం చెల్లిస్తాం. అంటే ఈ ఉత్పత్తి కారకాల ధరలు పెరిగినప్పుడు ఈ ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్నే మనం ఏమంటున్నామంటే డిమాండ్ అంటే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఉత్పత్తి కారకాలు, ఈ ఉత్పత్తి కారకాల ధరలు పెరిగినప్పుడు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంట.